ఓమైంది నాన్న, ఎందుకు కలిగినవి నువ్వు? వేస్తా. మళ్ళీ చిన్న ఫోన్లో ఆడమంటారు. వాళ్ళైతే మంచి ఫోన్లో ఆడుకుంటే మంచి వాళ్ళు ఉంటారు. అది బ్రో ఇప్పుడే కదా అలిగినావు, సిగ్గు లేకుండా. అబ్బా బంగారం ప్లీజ్ చక్కెర, నువ్వు వెండి కదా పెద్ద పెళ్ళైన తోటి నాదే. ఎవరి పెళ్ళైనాక నీది? పెళ్ళైన తోటి నీ పెళ్ళ ఎవరిని వేసుకుంటావు? ఇలా ఉంటే మనం చేసే పనులు. నేను మమ్మీ పేరు చెప్తే ఏం భయపడా, డాడీ పేరు చెప్తే భయపడతావు. బయట ఉంటావు. ఏమైందిరా బుజ్జికొండ, కన్న తల్లిలా ప్రేమ చేస్తున్నాను. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. అమ్మో ఏంటి చూసారా అండి, నేను వీడియో స్టార్ట్ చేద్దాం రికార్డ్ అనగానే మా ఊడి అరుస్తాడు. సరే నేను స్టాప్ చేస్తే మళ్ళీ అరవడు. కాదురా లిట్టు, ఇంకేం చేయాలక్క, ఇది కత్తి వంకరైపోయింది. ఎంత కష్టం వచ్చిందిరా లిట్టు నీకు. మీలో మీరు కొట్టుకొచ్చావండి, నాకు ఎంటర్టైన్ చేయండి. ఓరియో మీ మమ్మీని కొడుతున్నాడు. ఓరియో వెళ్ళు వెళ్ళు వెళ్ళి ఆ రాక్షసుడి నుంచి మీ మమ్మీని కాపాడు. వెళ్ళు ఓరియో వెళ్ళు. హలో అండి, వెల్కమ్ టు సిరికీర్తి వ్లాగ్స్. కొత్తగా ఎవరైనా మన ఛానల్ ని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఈ పర్టికులర్ వ్లాగ్ ఏంటి అనుకుంటున్నారా? నేను ఈరోజు చికెన్ నూడిల్స్ చేయబోతున్నానండి, అది స్ట్రీట్ స్టైల్లో. సో యాక్చువల్ గా ఇలాంటి నూడిల్స్, మంచూరియా, ఏమైనా డిఫరెంట్ టైప్ ఆఫ్ వెరైటీస్ అనుకోండి మా మమ్మీ నన్నే చేయమంటారు. మా మమ్మీకి వచ్చు, బట్ ఈవెన్ దో నా సాటిస్ఫాక్షన్ కోసం నన్నే చేయమంటారు. ఎందుకంటే నాకు కొత్త కొత్త వెరైటీస్ ట్రై చేయడం అంటే చాలా ఇష్టం. అంటే నూడిల్స్ అంటే సింపుల్ వెరైటీ అనుకోండి, కాకపోతే ఇలా స్ట్రీట్ స్టైల్ థింగ్స్ అండ్ కొంచెం డిఫరెంట్వి చేయడం అంటే నాకు చాలా ఇష్టం. సో ఈరోజు నేను స్ట్రీట్ స్టైల్ నూడిల్స్ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. అండ్ ఆల్సో మా తమ్ముడిని కూడా తీసుకొస్తాను ఆ వీడియోలోకి. వాడుంటే భలే ఫన్ ఉంటుంది కదా. సో మీ అందరూ మా తమ్ముడిని నన్ను చూసి నవ్వుకుని మంచిగా మా రెసిపీ చూసి మీరు కూడా ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటారు అనుకుంటున్నాను. సో ఇంకెందుకు వీడియోలోకి వెళ్ళిపోదామా? నేను శ్రీ బాలాజీ నూడిల్స్ యూస్ చేస్తున్నానండి. యాక్చువల్లీ ఈ నూడిల్స్ వీట్ ఫ్లోర్తో ప్రిపేర్ అవుతాయి, మైదాతో కాదు. సో అందుకే ఇది చూస్ చేసుకున్నా. ఒక 1 లీటర్ వాటర్లో సాల్ట్ అండ్ కొంచెం ఆయిల్ వేసి వాటర్ బాయిల్ అయ్యే వరకు స్టవ్ మీద పెడుతున్నాను. వాటర్ బాయిల్ అయిన తర్వాత అందులో మనం నూడిల్స్ యాడ్ చేయాలి. ఇలా ఆయిల్ వేయడం వల్ల నూడిల్స్ ఒకదానికొకటి అంటుకోకుండా పొడి పొడిగా వచ్చేసి. మా తమ్ముడు ఏం చేస్తున్నాడో వెళ్ళి చూద్దాము. పని రమ్మంటే రావట్లే, అలిగాడంట. వాడు ఎందుకు అలిగాడో ఫస్ట్ తెలుసుకుందాము. లిట్టు ఏమైందా నీకు? ఎందుకు కలిగినవే చిన్న పాప, ఎందుకు కలిగినవే? ఇది ఆపరా ఫస్ట్, టీవీ ఆపు. ఓమైంది నాన్న, ఎందుకు కలిగినవే నువ్వు? ఏమైంది లిట్టు, ఏమైందిరా? నేను చేస్తా అంటే వాళ్ళు చిన్న ఫోన్ తీసుకోమన్నారు. చిన్న ఫోన్లోనే నిన్న ఆడి 10 గేమ్స్ ఆడితే 3 గేమ్స్ గెలిచిన. అందరు చిన్నోళ్ళే. నా రేటింగ్ మొత్తం మళ్ళీ చిన్న ఫోన్లో ఆడమంటారు. వేస్తా మళ్ళీ చిన్న ఫోన్లో ఆడమంటారు. వాళ్ళైతే మంచి ఫోన్లో ఆడుకుంటే మంచి వాళ్ళు ఉంటారు. అవునా? నువ్వేమో మళ్ళీ నేను అడుగుతా, మళ్ళీ నన్ను ఏడుస్తారు. అయ్యో నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు? నో చిన్న ఫోన్ ఐఫోన్ కదా అంటుంది మమ్మీ. నువ్వు ఏడోకుదా, నీకు నేనున్నా కదా, నా కన్నయ్యకి నేనున్నా కదా, చొక్కర కన్నయ్యకి. అరే నువ్వు అలిగితే మస్తు క్యూట్గా ఉంటారా. ఏడుస్తున్నావా? ఏడోకు నాన్న. దా మనము నూడిల్స్ చేద్దాం. దా నీ ఫేవరెట్ నూడిల్స్ కదా, దా నాన్న. అది బ్రో ఇప్పుడే కదా అలిగినావు, సిగ్గు లేకుండా బిస్కెట్ తింటున్నావు. ఇప్పుడే కదరా అలిగినావు నువ్వు, ఇప్పుడే కదరా ఏడ్చినావు, మళ్ళీ బిస్కెట్ తింటున్నావు. నీకు సిగ్గు, బుద్ధి, సెల్ఫ్ రెస్పెక్ట్ ఏముండవా అని చిన్న కన్నయ్య? ఏముండవా అని చిన్న పాప? దా ఒకటి ఇస్తావా? ఒకటి, 2 ఇస్తావా? 3 ఇస్తావా? అరే ఏదన్నా అడిగితే మీకు విషయం తెలుసా గైస్? ఏదన్నా అడిగితే చెప్తానాగండి మీకు. మిరాకిల్ నేను అడిగితే 3 బిస్కెట్స్ ఇచ్చాడు. ఎప్పుడైనా నేను ఏదన్నా అడిగితే మాత్రం ఎంత ఇస్తాడు తెలుసా? సో ఈ చిన్న పార్టికల్ ఇలా ఇస్తాడనమాట. సో పెద్ద కడుపు నాది కాబట్టి మీరు చిన్నవి తినండి అని చెప్పేసి కొంచెం కొంచెమే ఇస్తాడు. ఇప్పుడు 3 బిస్కెట్స్ ఇచ్చాడు. గ్రేట్.
నూడిల్స్ చేద్దాం. సేమ్ రోబో సినిమాలో రోబోలాగానే చేస్తున్నా. నువ్వు రోబోవా? ఏది మొహం చూపెట్టు. ఇప్పుడే కదరా అలిగి నువ్వు లిట్టు. ఒకవేళ నేను అలిగితే అయితే చాలాసేపు అట్లనే డల్గా ఉంటా. నువ్వేంట్రా ఒక్క సెకండ్కే అట్లుంటాయి మళ్ళీ మనతో పెట్టుకుంటే. లిట్టు నేను నీకేం చెప్పిన ఆనియన్స్ తెమ్మన్నా పద. కొడితే చెప్తున్నా మమ్మీ చూడవి పద. ఇలా ఉంటే మనం చేసే పనులు. నేను మమ్మీ పేరు చెప్తే ఏం భయపడా? డాడీ పేరు చెప్తే భయపడతావు కదా డాడీ పేరు చెప్తే. సిగ్గు 5 to 7 minutesలో వాటర్ బాయిల్ అయిపోయాయండి. మొత్తం బాయిల్ అయిపోయిన తర్వాత ఇందులోకి నేను నూడిల్స్ని యాడ్ చేస్తున్నా. ఒకవైపు వెజీస్ కూడా కట్ చేస్తున్నా. సార్ అసలు చెప్తే మాట వినట్లే. పీల్ చూడండి ఇట్లా తీస్తున్నాడు. పీలింగ్ ఇలా చేస్తారన్న విషయం మీలో చాలా మందికి తెలియదు అనుకుంటా. నేను కూడా మా తమ్ముడి దగ్గరే నేర్చుకున్నానండి. బాబు ఏం చేస్తున్నా? అడిగితేనే ఎందుకు ఇలా సీక్వెన్స్ లో పెట్టినావు అన్ని? అంటే ఒక్కొక్కటి ఇట్లా అన్న ఒకటేసారి పెట్టాను. ఇట్లా అవునా సరే కట్ చేయి. ఆనియన్స్ కట్ చేయడం నీకు ఇష్టం ఉండదు కదా లిట్టు, కన్నీళ్ళు వస్తాయి కదా. ఫస్ట్ ఎట్లా కట్ చేయాలి? చేయితో. నాకు తెలిసినట్టు కట్ చేస్తాను. గుడ్ బాయ్, మంచిగా కట్ చేస్తున్నావు. నూడిల్స్ బాయిల్ అయిపోయాయండి. ఒక 5 minutes ఇంకా కూల్ వాటర్ వేసి నూడిల్స్ని డ్రైన్ చేశాను. మన లిట్టు గాడు కటింగ్ ఓరియో మాత్రం ఘోరంగా అరుస్తున్నాడు. నువ్వే అన్నావు కదరా లైన్ వైజ్ కట్ చేస్తా అని. ఆనియన్స్ ఇంత బాగా కట్ చేసినావు. ఇప్పుడు పచ్చిమిర్చి తర్వాత క్యారెట్ కట్ చేయి. అవును నువ్వు కట్ చేస్తే ఓరియోకి ఎందుకు కోపం? ఫస్ట్ టైం కట్ చేస్తున్నా అని. నువ్వు కట్ చేసినావు కదా ఆల్రెడీ, మనం ఒకటి చేసినావు కదా ఎగ్ నూడిల్స్. చూసారా ఇలా ఉంటది డిస్టర్బెన్స్. మనిషి అయితే ఒక 2 కొట్టైనా చెప్పొచ్చు, వాడికి అర్థం కాదు, అలా అరుస్తూనే ఉంటాడు. ఇప్పుడు చూడండి స్టాప్ చేశారు, మళ్ళీ స్టార్ట్ చేశారు. మా ఓరియో గాడికి అంతే. సో లిట్టు గాడు మంచి కుకింగ్ కి నాకు చాలా బాగా హెల్ప్ చేస్తున్నాడు. బట్ వెజెస్ కట్ చేస్తున్నాడు. ఇప్పుడు నేను చికెన్ ని రోస్ట్ చేస్తున్నా చూడండి. నేను ఒక 5 hours బ్యాకే చికెన్ని మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టానండి. ఇలా ఫ్రిడ్జ్లో పెట్టిన చికెన్ని యూస్ చేస్తే చాలా టెండర్గా అండ్ జ్యూసీగా ఉంటుంది. సో నేను చాలా ఆయిల్ వేసి డీప్ ఫ్రై చేస్తే సో హెల్త్కి అంత మంచిది కాదని చెప్పేసి కొంచెమే ఆయిల్ వేసి నేను చికెన్ని రోస్ట్ చేద్దాం అనుకుంటున్నానండి. అది ఎక్కడుందిరా? అది ఎక్కడుంది? నేను ఎక్కడున్నా? నాకేం కాలే, నీ మీద వచ్చి పడుతుందా? చికెన్ని ఆయిల్లో వేయగానే కొన్ని ఆయిల్ డ్రాప్స్ నా మీద పడ్డాయండి. సో నేను కూడా అలానే అరిచేదాన్ని, మళ్ళీ ఇటు అరిచేలాగా. కాకపోతే ఇప్పుడు కుకింగ్ చేస్తున్నా కాబట్టి నాకు కుకింగ్ అంటే చాలా ఇష్టం. సో చేస్తున్నా కాబట్టి నాకు అలవాటు అయిపోతుంది. చేసేటప్పుడు ఇలాంటివి చాలా చాలా కామన్ అండి. అయ్యో ఎందుకు నాన్న మరి అంతా ఒత్తి పట్టి ఇట్లా పెట్టి ఇట్లా కట్ చేయాలి కదా, ఇక్కడ ఇట్లా అయిపోతుంది. ఇట్లా పెట్టి చేయాల్సిన అవసరం ఏంటి? మంచిగా చేయొచ్చు కదా. కట్ చేయాలి ఏంట్రా లిట్టు మేకన్ కట్ చేస్తున్నావా? ఇది కూడా కట్ అవుతుంది. ఇది లాస్ట్ ఫైనల్ కత్తి ఇదే. ఫైనల్లీ కట్ చేసింది గ్రేట్ కత్తి. కాదురా లిట్టు, ఇంకేం చేయాలక్క? ఇది కట్ చేయడానికి కత్తి వంకర అయిపోయింది. ఎంత కష్టం వచ్చిందిరా లిట్టు నీకు. చూసినావా వంట చేయడం ఎంత కష్టమో. కానీ ఒక క్యారెట్ కట్ చేయడం ఒక క్యారెట్ కట్ చేయడం ఎందుకు కష్టం? అబ్బా ఇట్లా కట్ చేసేస్తున్నా. బెటర్ అక్క తెగుతున్నాను. ఇంకా నేను కట్ చేసి చూపిస్తున్నా, వాడి కష్టాన్ని చూడలేక. ఓకే అట్లా కట్ చేయాలా? ఓకే అయినా అక్కడ ఫస్ట్ ఏమైతుందో చూడు. అవు మంచిగా ఉడికింది. ఓరియో గడికి ఏమైందిరా అంత ఘోరంగా అరుస్తుంది? ఏమైందిరా? ఎందుకు అట్లా అరుస్తున్నావు? లోపలికి వస్తావా? పో లోపలికి. బయట ఉంటావా? బయట ఉంటావా? ఏమైందిరా బుజ్జికొండ? కన్న తల్లిలా ప్రేమ చేస్తున్నాను. ప్లీజ్ ఏ అన్న అరగో
ఓరియోకి ఏమైంది? ఓరియో వామ్మో ఏంటి లిట్టు? బయట వేరే డాగ్స్ అరుస్తున్నాయని లోపల ఓరియో కూడా అరుస్తున్నాడు. ఓవర్ యాక్టింగ్ లాగా గేట్ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో పోటీ పడ్డట్టు పర్ఫామ్ చేస్తున్నాడు. యాక్చువల్లీ గేట్ తీస్తే భయపడి పారిపోయేది కూడా ఓరియో కాడే. మళ్ళీ పెద్ద ఓవర్ యాక్షన్ చేస్తుంటాడు. సొంత స్టాండ్ నీలాగా ఇంకొక 4 ఉంటేనా హాయ్ గాయ్స్ అనుకోవాలి. అక్కడ ఎందుకు పెట్టుకోవాలి హాయ్ గాయ్స్ అని ఎందుకు చెప్పాలి? నా స్టాండ్ నువ్వు ఖచ్చితంగా విరగొడతావు, నాకు అర్థం. లిట్టు ఇప్పుడు నేను కుక్కని కొట్టినట్టు కొడతావు. మమ్మీ మమ్మీ నీకు నేనంటే ఇష్టం ఉంటే లేకపోతే లైఫ్లో నీతో మాట్లాడను. స్టాండ్ విరుగుతుంది, నా చేతిలో ఫోన్ ఉంది కాబట్టి నేను ఊకుంటున్నా, లేకపోతే కుక్కని కొట్టినట్టు కొడతా. ఇది సౌండ్ వచ్చింది. సౌండ్ వచ్చింది. నువ్వు ఇటు ఇచ్చేసే ఫస్ట్ వేసుకెళ్ళా. నేను ఇంత కష్టపడుతున్నా అయినా నువ్వేం టెస్ట్ చేస్తావు? మమ్మీ కిరాక్ చేస్తావు, నువ్వేం టెస్ట్ చేయవు. ఇప్పుడు ఆ డైలాగ్ గుర్తుపెట్టుకో రిత్విక్. నేను అస్సలే నువ్వు తినొద్దు. నేను చేసిన నూడిల్స్ కట్ చేసినప్పుడు గుంతేని కాదురా, నువ్వు ఎట్లున్నావు తెలుసారా? జైల్లో ఖైదీలు ఉంటారు చూడు, ఊళ్ళో కూర్చుంటారు, బాగా చేతులు ఆడుతున్నాయి. కూకో ఎద్దులా ఉన్నావు, ఏడుస్తే బాగోదు. అరే మొత్తం క్యారెట్స్ నువ్వే తింటే అందులో ఏమేస్తారా? అక్క ఇంకోటి కోసుకో. చేతులు లేవా? కోసుకోరా. నిన్ను చెప్తుంటే వింటున్నావు. మమ్మీ వీడు క్యారెట్స్ అన్ని తినేస్తున్నాడు. ఏంటి సార్ ఎందుకు కుర్చీ తెచ్చుకుంటున్నారు? కూర్చోవడానికి. వర్షం మీద కూర్చున్నావు, మమ్మీ కుక్కని కొట్టినట్టు కొడుతుంది. దీని మీద కూర్చుంటా. నువ్వు ఓవర్ యాక్షన్ చేయగా. మమ్మీ ఓవెన్ మీద కూర్చుంటున్నాడు. కూర్చో, అక్కడ కూర్చో. కుర్చీలో కూర్చో. కుర్చీ తెచ్చుకున్నా కూర్చో. మీకు విషయం తెలుసా గాయ్స్? నేనేంటి తెలుసా? అరే ఎందుకు ఓపెన్ చేస్తున్నావు? అది ఓవెన్, ఇది డిష్ వాషర్. మన ఓవెన్ ఈ కలర్ ఉంటుంది చూడండి. ఓకే ఓకే ఓకే. మమ్మీ అక్కడే కూర్చుంటున్నాడు, చెప్తే మాట వినట్లే. ఒక పీస్ తింటావారా? తింటా. ఈ ఒక్కటి కాదు 10 తింటా. మొత్తం ఇచ్చే. మొత్తం నేను తింటా. మొత్తం నువ్వు తింటే అందరూ ఏం తినాలి? అట్లా చేయొద్దు లిట్టు. చేతులు నువ్వు చేతులు కట్టుకో. నేను చెప్పింది వినాలి, అప్పుడు నేను ఇస్తా. ఫింగర్ ఆన్ యువర్ లిప్స్. సారీ అక్క. నేను చెప్పినట్టు చెప్పు. సారీ అక్క. నువ్వు బంగారం అక్క. నువ్వు చక్కెర అక్క. గట్లా చెప్పొద్దు, ప్రేమ చెప్పాలి. నువ్వు చక్కెర అక్క. నేను అస్సలు పీసియను. నువ్వు చక్కెర అక్క. అమ్మో బంగారం ప్లీజ్ చక్కెర. నువ్వు వెండి కదా అక్క. ఎంత దిగజారిపోతారో. సరే ఆగిస్తా. చికెన్ రోస్ట్ రెడీ అవ్వడానికి ఇంకొక 5 minutes టైం పడుతుందండి. కానీ స్మెల్ మాత్రం సూపర్ వస్తుంది. అందుకే ఒక చికెన్ పీస్ ఇవ్వు అని అడుక్కుంటున్నాడు వీడు. ఇంకో నెత్తిలో పెట్టుకోదురా. ఎట్లుంది పీస్? బాగుంది. ఏంట్రా నువ్వు ఓరియో లాగా నాకుతున్నావు? ఇక్కడ గ్రేవీ ఉండే. గ్యాస్ అతను సిలిండర్ తెచ్చిండు. నీకెందుకురా సిలిండర్ తెచ్చిండా? బుడ్డ పెత్తనాలు అవసరమా? పెద్దవాడికి పెళ్ళైన తోటి ఇల్లు నాదే. ఎవరి పెళ్ళైనాక నీది? పెళ్ళైన తోటి. నీ పెళ్ళ ఎవరిని చేసుకుంటావు? అప్పుడు ఎందుకు చూస్తావు? నేను ఇప్పుడే ఒకళ్ళని చూసినా. చెప్పనా? చెప్పు. క్యూటీ. ఏ చేతి సిగ్గు పెడుతున్నావు క్యూటీ అంటే? ఎవరిని చంపేస్తావురా? నన్ను చంపేస్తావరా? చంపేరా? చంపేస్తా. చికెన్ కూడా నాకే.
సాల్ట్ వేసి కానీ ఏంట్రా ఏమన్నావు ఇంతసేపు ఏమన్నావు చెప్పు. నీ చికెన్ నాకే, నీ మామిడికాయ నాకే, నీ బనానా నాకే, నీ సపోటా నాకే, అన్ని నాకే. అంటే నన్ను సరే సరే నేను చచ్చిపోతా. బాయ్ కీర్తి. నేను చచ్చిపోవాలా కీర్తి? ఎందుకు? నాకు ఒక చికెన్ పీస్ ఇస్తారా? నీకు చికెన్ పీస్ వీడియో తీయమంటే రాలే కానీ నాకు ఒక చికెన్ పీస్. గేమ్ లో ఉన్నా. ఇంకెంతసేపు ఉంటావు గేమ్ లో? ఇగో ఓన్లీ 22 seconds. 21 అయితే మరి చికెన్ పీస్ ఎందుకు ఇస్తాం? ఎందుకు వెళ్తున్నావు పిచ్చి? ఎందుకు కుక్క ఆడుస్తా మన పొడికి నీ పొలాన్ని పీరియడ్ ఇంకా జాగ్రత్త. చికెన్ వాసన వచ్చావా? నాన్న చికెన్ వాసన వచ్చిందా? ఓడియో పారిపోతుంది మీ గొడవకి. చికెన్ మంచిగా రోస్ట్ అయిందండి. ఇంకా చికెన్ అంతా ప్లేట్లోకి సర్వ్ చేస్తున్నాను. స్మెల్ చూస్తే అయితే తినకుండా ఉండలేకపోతున్నా. చూడండి గాయస్, కష్టపడి నేను చేస్తున్నా కదా, తాపకొకరు వచ్చి ఒక చికెన్ పీస్ ఎక్కెళ్తున్నారు. నేను కష్టపడి చేసినా కూడా ఇప్పటి వరకు ఒక్కటి కూడా తినలేదు. ఓ నాన్న నీకు ఏమైనా చికెన్ వాసన వస్తుందా? ఓడి నాన్న చికెన్ ఆగురా, ఎత్తుకుంటా కొన్ని. కీర్తి ఎందుకే కీర్తి అంత ఇష్టం? మమ్మీ చూడు మమ్మీ. కాదు మమ్మీ. లేరా చూస్తావా? చూడు కాదు లిట్టు, వాళ్ళ మమ్మీని ఏమనంటే కొడుకు కోపం వస్తుంది, కొడుకుని ఏమనంటే మమ్మీ కోపం వస్తుంది. వాళ్ళిద్దరి మధ్యలో నువ్వు ఎట్లా? అగో చూసేదా, నేను కొరుతాడు. ఓడియో ఎందుకు కొడుతున్నారా? అరే అమ్మా, అరే మీలో మీరు కొట్టుకొచ్చావండి, నాకు ఎంటర్టైన్ చేయండి. ఓడియో మీ మమ్మీని కొడుతున్నాడు. ఓడియో వెళ్ళి ఆ రాక్షసుడి నుంచి మీ మమ్మీని కాపాడు. వెళ్ళు ఓడియో వెళ్ళు. ఎందుకు కొడుతున్నారా? ఏం చూస్తున్నారు వీళ్ళు? మమ్మీ ఎప్పుడు టెర్రస్ గార్డెన్ లేదంటే ఎవరైనా అగోరి అలాంటి లేదంటే టెర్రస్ మీద పెట్టే చెట్ల గురించి. టెర్రస్ గార్డెన్ లో విత్తనాలు కొట్టి చూడు. మమ్మీ నువ్వు కొట్టుకో మమ్మీ, నువ్వు కొట్టు. ఏంటి చెప్పు తమ్ముడు? ఇదేంట్రా? బాదం మిల్క్. నాకేనా? నాకు, నీకు, అందరికి. ఈ కొంచెం వస్తుందారా? ఈ కొంచెం అందరికి ఎట్లా వస్తుంది? నాకు నువ్వు ఒక్కడే తాగుతావు. అది పగిలితే నీ మూతి పలుగుతుంది. ఎంత? కొన్నంత. సరేలే వెళ్ళి చేద్దాం ప్రాసెస్. 90 రూపీస్ బొక్క పడ్డాయి. ఇది 60, ఇది 30. 30 నువ్వే, నీ వల్లనే. ఇంట్లో ఎగ్స్ లేవని చెప్పేసి మా లిట్టు బయటికి వెళ్ళి మరీ ఎగ్స్ తీసుకొచ్చాడు. మా డాడీని కూడా తీసుకెళ్ళాడు. ఇంకా డాడీని మెల్లగా కన్విన్స్ చేసేసి బాదాం మిల్క్ పర్చేస్ చేసుకున్నాడు. ఇంకా నేను చికెన్ రోస్ట్ చేసిన కడాయిలోని ఈ నూడిల్స్ కూడా ప్రిపేర్ చేస్తున్నా. ఎందుకంటే ఐరన్ మూకుడులో చాలా టేస్టీగా ఉంటుందండి. మనం ఏ ఐటెం ప్రిపేర్ చేసినా సరే ఈ ఐరన్ కడాయిలో సూపర్ టేస్టీ ఉంటుంది. అండ్ నేను ఎగ్ని స్క్రాంబుల్ చేస్తున్నా. మన హైట్ అసలే సరిపోదు, అందుకే కింద స్టూల్ వేసి మెయింటైన్ చేస్తున్నా. ఫ్రై చేసిన తర్వాత మళ్ళీ బౌల్లోకి తీసి పెట్టానండి. ఈ సాసెస్ అన్నీ మా మమ్మీ డిమార్ట్లో తీసుకొచ్చారండి. నూడిల్స్లోకి బాగుంటుంది. నేను ఆనియన్స్, పచ్చిమిర్చి అండ్ ఆల్సో క్యారెట్ని యాడ్ చేస్తున్నాను. క్యాబేజ్ అవన్నీ యాడ్ చేయొచ్చు, బట్ నా దగ్గర అవైలబుల్గా ఉన్న థింగ్స్ మాత్రమే యాడ్ చేస్తున్నానండి. ఈ నూడిల్స్లోకి ఒక టేస్టీ మసాలా వచ్చింది, చాలా బాగుంది అసలు. మసాలా ఫ్లేవర్ మ్యాగీకి మసాలా వస్తుంది, బట్ నూడిల్స్కి కూడా మసాలా వచ్చింది. నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నా.
అండ్ ఆల్సో చిన్న ప్యాకెట్ ఆఫ్ సోయా సాస్ కూడా వచ్చింది, చాలా కొంచెమే. బట్ ఈవెన్ దో డైరెక్ట్గా బాయిల్ అయిపోయిన నూడిల్స్ని ఇందులోకి యాడ్ చేస్తున్నానండి. ఈ నూడిల్స్ని యాడ్ చేసిన తర్వాత మిక్స్ చేయడం కొంచెం కష్టమే. ఫుడ్ వాళ్ళ దగ్గర ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ గరిట ఉంటుంది, దాంతో సింపుల్గా చేసిస్తారు. బట్ మన ఇంట్లో ఉన్న గరిటతో మెయింటైన్ చేయాలంటే కొంచెం కష్టమనే చెప్పాలి. సో మనం ఫ్రై చేసిన గ్రేవీ అంతా నూడిల్స్కి పట్టేలా మిక్స్ చేయాలి. చేయడం కొంచెం కష్టమే, కాకపోతే తింటే మాత్రం సూపర్ డెలీషియస్గా ఉంటుంది కదా నూడిల్స్. ఇంకా నేను దీంట్లోకి వచ్చిన మసాలాని కూడా యాడ్ చేస్తున్నా కాబట్టి నేను కారం స్కిప్ చేశాను. అండ్ ఇందులో వచ్చిన సోయా సాస్ని కూడా యూజ్ చేశాను. అండ్ ఆల్సో వెనిగర్, ఇది నేను రెడ్ చిల్లీ యూజ్ చేస్తున్నాను, రెడ్ చిల్లీ సాస్. ఈ సాసెస్ అన్నీ యూజ్ చేస్తే మనకి స్ట్రీట్ స్టైల్ టేస్ట్ వస్తుంది. అండ్ గ్రీన్ చిల్లీ సాస్ కూడా వేస్తున్నా. ఈ సాసెస్ అన్నీ మోడరేట్గా వేయాలి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. మనం ఎక్కువగా సాసెస్ వేసామనుకోండి ఉన్నాయి కదా అని చెప్పేసి అది ఫ్లేవర్ బాగుండదు. సో అందుకే కొంచెం మోడరేట్గా వేయాలి. ఇదంతా వేసి మిక్స్ చేసిన తర్వాత నేను చికెన్ని కూడా యాడ్ చేస్తున్నా. అండ్ ఆల్సో ఎగ్ని కూడా. చికెన్ని ఎగ్ని యాడ్ చేసిన తర్వాత నూడిల్స్ చాలా కలర్ఫుల్గా కనిపిస్తున్నాయి కదా. ఇక్కడి వరకు వీడియో చూసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి. మరో మంచి వీడియోలో కీర్తిని లిట్టుని ఈ ఫుడ్ ఛాలెంజ్, అదే అండి నూడిల్స్ ఛాలెంజ్ చేపిస్తాను. సో ఆ వీడియో డెఫినెట్లీ వస్తుంది, చూడండి.